హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సరిత. ఈ రోజు నేనున్నాను ఐ స్పెషలిస్ట్ డాక్టర్ అలోక గారి దగ్గర. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఈ రోజు మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ తో నేను వచ్చేసాను. ఏంటంటే మనకి మార్కెట్ లో PresVu అనే ఐ డ్రాప్స్ వచ్చింది. అయితే ఈ PresVu అనేది ఇంకా ఆ డ్రాప్స్ వేస్తే కలద్దాలు అవసరం లేదు, లోపల ఉన్న ఏ సమస్య కూడా క్లీన్ అయిపోతుంది అనే వార్తలు వింటున్నాను. అయితే ఐ ప్రాబ్లం అనేది మన బాడీలో మెయిన్ పార్ట్ అసలు. సో దాని వల్ల మన బాడీ పనిచేయడం అయిపోతుంది కొన్నిసార్లు ఆ పెయిన్ కూడా. సో ఒక్క డ్రాప్ వల్ల మనం కలద్దాలు దూరం చేయగలుగుతామా, మెడిసిన్స్ దూరం చేయగలుగుతామా? సో దాని గురించి కొంచెం క్లారిటీ చెప్తారా? ఏంటి PresVu అనేది నిజమేనా, అది క్లినికల్లీ అప్రూవ్డా? సో PresVu అనేసి ఇప్పుడు ఒక డైల్యూటెడ్ పైలోకార్పిన్ ఐ డ్రాప్స్ అండి. పైలోకార్పిన్ ఇస్ అ కెమికల్ అండ్ అన్ని ప్రాబ్లమ్స్ పోతే అట్లా మ్యాజికల్ సొల్యూషన్ కాదు. బట్ బయోపియా మనకి పెద్ద 40-45 అయినప్పుడు రీడింగ్ గ్లాసెస్ అందరికీ వస్తాయి. ఆ గ్లాస్ తీయడానికి ఒక టెక్నాలజీ అన్నమాట. నౌ హౌ ఇట్ వర్క్స్, నౌ లెట్ us లెర్న్ ద టెక్నాలజీ. ఇది ఐబాల్ అన్నమాట. నా ఐబాల్ లో లోపల ఒక స్మాల్ హోల్ ఉంటుంది, దానికి ప్యూపిల్ చెప్తాం. ప్యూపిల్ చుట్టి ఒక మజిల్స్ ఉంటాయి, ఐరిస్ మజిల్స్. మన ఇండియన్ ఐస్ లో అది డార్క్ బ్రౌన్, లైట్ బ్రౌన్ ఆ కలర్ లో ఉంటుంది నార్మలీ. ఐరిస్ మసిల్స్ అంటే అది మన ప్యూపిల్ ఫంక్షన్ కి కంట్రోల్ చేస్తాం. సో బ్రైట్ లైట్ ఉన్నప్పుడు మన ప్యూపిల్ చిన్న అయిపోతాయి, డార్క్ లైట్ ఉన్నప్పుడు ప్యూపిల్ పెద్ద అయిపోతాయి, అండ్ దాంతో రిఫ్రాక్షన్ ఆఫ్ ది ఐబాల్ రిఫ్రాక్షన్ మారిపోతాయి. నా పైలోకార్పిన్ అంటే ఒక 1.25% పైలోకార్పిన్ ఈ డ్రాప్స్ లో ఉన్నాయి. ఈ డ్రాప్స్ తో ఈ ప్యూపిల్ కొంచెం కన్స్ట్రిక్ట్ అయిపోతాయి. సో ఐ మజిల్స్ టైట్ అయి కన్స్ట్రిక్టెడ్ ప్యూపిల్, సో స్మాల్ పిన్ పాయింట్ ప్యూపిల్ అయిపోతాయి. పిన్ పాయింట్ ప్యూపిల్ అయినప్పుడు మనకి విజన్ కొంచెం క్లారిటీతో కనిపిస్తాయి. సో 40 or 38-40 ఆ ఏజ్ లో మెల్లమెల్లగా మన ఇంటర్నల్ మజిల్స్ కొంచెం వీక్ అయిపోతుంది. దానివల్ల నియర్ విజన్ మనకి బ్లరీ అయిపోతాయి. సో రీడింగ్ గ్లాసెస్ +1, +1.5, +2 ఆ టైప్ ఆఫ్ గ్లాసెస్ అందరికీ అవసరం ఉంటుంది. ప్యూపిల్ చిన్న అయినప్పుడు ఈ రీడింగ్ డిస్టెన్స్ కొంచెం ఇంకా స్పష్టంగా కనిపిస్తాయి. సో ప్యూపిల్ డయామీటర్ కంట్రోలింగ్ ఐ డ్రాప్సే ఇది ఉంది. దీంతో ఓన్లీ రీడింగ్ గ్లాసెస్ మనం తీయగలుగుతాం. సపోజ్ ఎవరికి మైనస్ ఐసైట్ ఆల్రెడీ ఉన్నాయి ఆర్ ప్లస్ ఐసైట్ ఆల్రెడీ ఉంటేనా ఈ డ్రాప్స్ మనకి పనిచేయరు. ఓన్లీ రీడింగ్ వ్యూ కొంచెం ఇంకా క్లారిటీ వస్తాయి. అంటే ఇది ఓన్లీ మనకి పెద్ద వాళ్ళకి, అంటే ఎప్పుడైతే ఈ 35 అబౌవ్ క్రాస్ అయిన వాళ్ళకి, అక్షరాలు క్లారిటీగా లేని వాళ్ళకి మాత్రమే పనిచేస్తాయి. అయితే నాకున్న డౌట్ ఏంటంటే మేడం, చిన్న పిల్లలకి ఈ మధ్య కాలంలో ఫోన్లు వాడు ఎక్స్ట్రా ఏ యాక్టివిటీస్ వల్లనో వాళ్ళకి కలద్దలు వచ్చేస్తుంది. ఎంత అంటే చాలా స్ట్రాంగ్, అంటే ప్లస్ నెంబర్స్ ఉంటున్నాయి. అలాంటి వాళ్ళకి ఇది యూజ్ అవుతుందా? అస్సలు ఆ డయాగ్నోసిస్ అంటే మయోపియా. నా ఈ ఐ డ్రాప్స్ ఓన్లీ పెద్ద వాళ్ళకి యూజ్ అవుతాయి. ఓన్లీ పిల్లలకి అస్సలు పడదు. ప్యూపిల్ కన్స్ట్రిక్ట్ అయినప్పుడు పిల్లలకి అయితే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు. సో దిస్ ఇస్ ఓన్లీ అండ్ ఓన్లీ ఫర్ 40+ పీపుల్ అన్నమాట. అయితే ఇది క్లినికల్ గా అప్రూవ్డ్ అయిందా? అంటే మార్కెట్ లోకి ఇంకా అయితే రాలేదు కదా మేడం, ఇంకా రాలేదు మార్కెట్ లోకి. సో ఇది క్లినికల్ గా అప్రూవ్డ్ అయిందా? సో DGCI అప్రూవ్ చేసింది ఈ ఐ డ్రాప్, ఇంకా రాలేదు. మేబీ బై అనదర్ 2 to 3 months మార్కెట్ లో బయట వస్తాయి. బట్ వాట్ ఐ నీడ్ టు సేస్, ఇది అయితే ఒక ఐ డ్రాప్ పెట్టి మనకి లైఫ్ లాంగ్ కళ్ళచోడు పోతే అట్లా లేదు. డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ ఇస్ ఓన్లీ 4 to 6 hours. సో ఎవ్రీ 4 to 6 hours మనం ఐ డ్రాప్ రిపీట్ చేయాల్సి వస్తుంది ఫర్ ద రెస్ట్ ఆఫ్ లైఫ్. ఓకే, ఇది ఒక్కసారి వేసుకుంటే పోయేది కాదు. ఎవ్రీ 6 hours కి వేస్తూనే ఉండాలి. కొంతమంది మర్చిపోతుంటారు, కొంతమంది. మరి అలాంటి టైంలో ఏంటి రిస్క్ కదా మేడం అది? సో అండ్ ప్లస్ ఎక్స్టర్నల్ రిస్క్స్ కూడా చాలా ఉన్నాయి. నా పైలోకార్పిన్ ఇది ఓల్డ్ మాలిక్యూల్ అన్నమాట. ఇప్పుడు డైల్యూటెడ్ మాలిక్యూల్ ఈ డ్రాప్స్ లో ఉన్నాయి, బట్ ఒరిజినల్లీ 2% ఐ డ్రాప్స్ పైలోకార్పిన్ చాలా మటుకి గ్లాకోమా పేషెంట్స్ కి ఆల్మోస్ట్ 50-60 years నుంచి యూజ్ చేస్తున్నాం. నా పైలోకార్పిన్ ఐ డ్రాప్స్ తో ఏమవుతాయి, ఈ ప్యూపిల్ కన్స్ట్రిక్ట్ అయినప్పుడు మనకి ఐ పెయిన్, హెడేక్, బ్రౌ పెయిన్,
ఇది కాన్స్టెంట్ గా స్మాల్ పీపుల్ తో వర్క్ చేయాలి అంటే డిస్టెన్స్ విజన్ బ్లర్రీ అవ్వడం ఆర్ బ్రైట్ లైట్ లో వచ్చినప్పుడు సివియర్ ఫోటోఫోబియా రావడం కూడా జరుగుతాయి. ప్లస్ సమ్ పేషెంట్స్ ఇఫ్ ఓన్లీ ఒక ఫార్మసీ వెళ్ళి డ్రాప్స్ తీసుకుంటే మన ఇంటర్నల్ ఐ ఎగ్జామినేషన్ చేయకపోతే ఇది వేయకూడదు. ఎందుకున్న రెటీనా వీక్ ఉన్న వాళ్ళకి రెటినల్ డిటాచ్మెంట్ వరకు కూడా అవడానికి రిస్క్ ఉంటాయి. సో ఇట్స్ అ డ్రాప్ విచ్ షుడ్ బి ప్రిస్క్రైబ్డ్ ఓన్లీ ఇన్ సమ్ కేసెస్ అండ్ కంప్లీట్లీ మనం ఒక డ్రాప్ తో అయితే సొల్యూషన్ కాదు. ఇది ఆన్ రెగ్యులర్ బేసిస్ లాంగ్ టర్మ్ యూజ్ చేయాల్సి వస్తుంది. నౌ అప్రూవ్డ్ ఐ డ్రాప్స్ మార్కెట్ లో పడిన తర్వాతనే మనకి పబ్లిక్ లో ఎంతవరకు రిస్క్ ఎంతవరకు బెనిఫిట్ ఉన్నాయి అది అర్థం అవుతాయి. సో మేబీ నెక్స్ట్ 1 year విల్ బి వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఐ డ్రాప్ టు ప్రూవ్ ఇట్స్ మెటల్. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? అంటే వేసుకున్న వాళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? సో సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఎస్, ఐ ప్రెషర్ చేంజెస్ రావచ్చు. మనకి కాన్స్టెంట్ ప్యూపిల్ స్మాల్ ఉన్నప్పుడు ఈ ఐరిస్ మసిల్ కూడా ఫటిగ్ అయిపోతాయి కదా. సో ఐ స్టిక్ అయిపోతాయి. అది ఐరిస్ మసిల్స్ మన లెన్స్ తో స్టిక్ అయి సైనికే ఫార్మ్ అవుతాయి. దట్ కెన్ కాజ్ ఎర్లీ క్యాటరాక్ట్ ఫార్మేషన్ ఆల్సో. రెటీనా కూడా సపోజ్ వీక్ ఉన్న రెటీనా మనం డయాగ్నోస్ చేయకపోతే రెటీనా కాన్స్టెంట్ ఆ మజిల్స్ పనిచేసినప్పుడు వెనక్కి ఉన్న రెటీనా కూడా డిటాచ్ అవ్వచ్చు. సో లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ లాట్స్ యాక్చువల్లీ. అంటే ఇప్పుడు మీరు మాకు ఇచ్చే ఒక్క సజెషన్ ఏంటి? లైక్ అంటే లైఫ్ లాంగ్ కలద్దాలే పెట్టుకోండి, సేఫ్ గా డార్క్ సర్కిల్స్ వచ్చింది అదే బెస్ట్ అంటారా? లేకపోతే ఈ 6 hours కి మీకు ఓపికని బట్టి ఈ డ్రాప్స్ వేసుకోండి అని మీరు మాకు సజెస్ట్ చేస్తారా? సో మై ఒపీనియన్ ఏంటినా మేబీ ఎర్లీ ప్రెస్ బయోపియా ఈ మధ్యలో 35-36 వాళ్ళకి కూడా రీడింగ్ డిఫికల్టీస్ వస్తుంది. సో బికాస్ ఆఫ్ కాన్స్టెంట్ స్క్రీన్ టైం మనకి ఎర్లీ ప్రెస్ బయోపియా వస్తుంది. మేబీ ఆ ఏజ్ గ్రూప్ ఫ్రమ్ 35 to say 45 వరకు ఈ డ్రాప్స్ మనకి మేబీ యూస్ఫుల్ అవ్వచ్చు. అది కూడా డిపెండ్ ఆన్ ది పేషెంట్. ఆ ఐ డ్రాప్ వాళ్ళ ఐరిస్ లో ఎంతవరకు ఇఫెక్ట్ చేయగలుగుతాడు. థిక్ ఐరిసెస్, బ్లాక్ కొంచెం డార్క్ ఐరిస్ ఉంటే ఐ డ్రాప్స్ ఈ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ మే నాట్ బి ఇనఫ్. బ్లూ ఐస్, లైట్ ఐడ్ పేషెంట్స్ కి ఈ పైలోకార్పిన్ చాలా తొందరగా పనిచేస్తాయి. ఎందుకన్నా ఐరిస్ మజిల్స్ థిన్ ఉంటాయి. బట్ థిక్ మజిల్స్ లో మేబీ ఇట్ మే నాట్ వర్క్. సో అది కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ తో మనకి అర్థం అవుతాయి. బట్ మేబీ ఎర్లీ ప్రెస్ బయోపియా ఎస్ మేబీ ఇఫెక్టివ్ ఉండొచ్చు. కొంచెం అట్లీస్ట్ చాలా స్క్రీన్ టైం ఉన్న వాళ్ళకి మేబీ యూస్ఫుల్ ఉంటుంది. బట్ నాట్ విదౌట్ అ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్. సో ఇక చివరిగా అంటే ఈ PresVu అనేవి ఇది వరకే ఉన్నిందా, లేకపోతే మనకి ఇప్పుడు రీసెంట్ గా మార్కెట్ లోకి వచ్చిందా? అంటే సైంటిఫిక్ గా ఎట్లా ప్రూవ్ అయింది? అంటే లైక్ అంటే ఇప్పుడు మార్కెట్ లోకి ఈ సైట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి రావడం జరిగిందా? లేకపోతే ఇది వరకు ఏమైనా ఇలాంటి మెడిసిన్స్ కానీ ఇలాంటి ఒక డ్రాప్స్ కానీ ఉన్నాయా? సో పైలోకార్పిన్ ఐ డ్రాప్, ఈ పైలోకార్పిన్ ఐ డ్రాప్ హైయర్ కాన్సన్ట్రేషన్ లో ఆల్మోస్ట్ 40-50 years నుంచి మార్కెట్ లో ఉన్నాయి. బట్ ఇది అయితే 1.25%. సో డైల్యూటెడ్ పైలోకార్పిన్ ఐ డ్రాప్. నా ఇది విత్ లాట్స్ ఆఫ్ రీసెర్చ్ ఆల్మోస్ట్ 10 years నుంచి యుఎస్ లో ఉన్నాయి. ఆల్రెడీ యుఎస్ మార్కెట్ లో ఇది చాలా రోజుల నుంచి ఉన్నాయి అండ్ దే ఆర్ యూజింగ్ ఇట్ ఆల్సో. సో కొన్ని రేర్ సిచ్యువేషన్స్ లో ఇఫ్ పేషెంట్ ఇస్ రియలీ నాట్ వాంటింగ్ గ్లాసెస్ అంటే దే ఆర్ ప్రిస్క్రైబింగ్ దీస్ ఐ డ్రాప్స్. సో ఇండియన్ మార్కెట్ లో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ గెటింగ్ 1.25% పైలోకార్పిన్ అండ్ హోప్ఫుల్లీ ఇట్ విల్ వర్క్ యాజ్ వెల్ యాజ్ అమెరికన్ మార్కెట్. నౌ యుఎస్ పేషెంట్స్ లో కూడా ఇదే ఆల్ దీస్ సైడ్ ఎఫెక్ట్స్ మనకి డాక్యుమెంటెడ్ ఉన్నాయి. హెడేక్స్, కాన్స్టెంట్ బ్రౌ పెయిన్, కాన్స్టెంట్ ఐ పెయిన్, సివియర్ ఫోటోఫోబియా. ఎందుకన్నా ఈవినింగ్ టైం మనం ప్యూపిల్ పెద్ద అవ్వాలి. నా డ్రాప్స్ వేసిన ప్యూపిల్ పెద్ద అవ్వదు. సో కాన్స్టెంట్ అది మజిల్ కి మనం బైసెప్స్ మజిల్ కి ఎట్లా కాంట్రాక్షన్ లో పెడితే ఎట్లా ఉంటుంది, సో అలాగే ఐ మజిల్స్ కి కంటిన్యూస్ కాంట్రాక్షన్స్ లో పెడితే అఫ్ కోర్స్ ఇట్ మే బి డిఫికల్ట్. బట్ ఈ ఐ డ్రాప్స్ ది రోల్ అయితే ఉన్నాయి. రోల్ ఎక్కడే ఉంది, మేబీ కొంచెం రీడింగ్ డిఫికల్టీస్, మేబీ ఎగ్జామ్ నడుస్తుంది కంటిన్యూస్ ఒక 1 month 2 months చాలా స్టడీస్ ఉంటుంది అని అప్పుడు బ్లరీ విజన్ వచ్చేస్తుంది అంటే మేబీ అది టెంపరీ, కొంచెం ఇంకా క్లారిటీ ఆఫ్ విజన్ కోసం మనం వేయగలుగుతాం. బట్ ఇట్ ఈస్ నాట్ రీప్లేస్మెంట్ ఫర్ గ్లాసెస్. మేడం ఇంకా చివరిగా అంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ చాలా హై డ్రాప్స్ అనేది మన మార్కెట్ లో ఉన్నాయి.
కంపేరింగ్ టు PresVu, వాట్ ఈస్ అ చేంజ్ బిట్వీన్ బోత్ అన్నమాట? అంటే లైక్ బిఫోర్ ఉన్న డ్రాప్స్ కి దీనికి. బిఫోర్ on the drop high concentrated drop అన్నమాట. It was having different mechanism. ఈ మజిల్ కన్స్ట్రిక్షన్ అయినప్పుడు యాంగిల్ ఆఫ్ ఐబాల్ ఓపెన్ అయిపోతాయి. సో పేషెంట్స్ కి గ్లాకోమా ఉన్నప్పుడు ఆ యాంగిల్ యాక్చువల్లీ క్లోజ్డ్ ఉంటుంది. సో యాంగిల్ ఓపెన్ చేయడానికి ఈ డ్రాప్ చాలా ఎఫెక్టివ్ ఉన్నది. బట్ ఇప్పుడు ఉండే ఈ ఐ డ్రాప్ అయితే ఇట్ విల్ నాట్ హ్యావ్ దాట్ మచ్ ఆఫ్ కాంట్రాక్షన్ ఆఫ్ ది మజిల్. డైల్యూటెడ్ ఐ డ్రాప్, లోవర్ కాన్సన్ట్రేషన్ ఐ డ్రాప్ ఉంది PresVu. సో hopefully it will have little contraction and not severe contraction, and so maybe anta side effects hopefully will be less. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ బెస్ట్ ఇన్ఫర్మేషన్ టు us. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.